వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. తెలంగాణలో బీసీలు కదం తొక్కారు. 42% రిజర్వేషన్లు కోరుతూ బంద్ పాటించారు. పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొన్ని చోట్ల మినహా దాదాపుగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడికక్కడే బస్సులు డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీపావళి సందర్భంగా ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక ఈ అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రాహుల్ గారు. మేడం నమస్తే. సో మొత్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన బీసీ రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దాని గురించి మరి పోరాడుతూ వస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణలో బీసీలు కదం తొక్కారు. 42% రిజర్వేషన్లు కోరుతూ బంద్ పాటించారు. దాన్ని విజయవంతం చేశారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. తెలంగాణ బంద్ అంటే ఈరోజు మాకు గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం. అప్పుడు బహుశా అదే తీరుగా అదే నినాదంతో అదే స్టోరీతో ముందుకు ప్లానింగ్తో పోతారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం ఈ బంద్కు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని కాకుండా ఒక బీసీ బిడ్డగా చెప్పాలంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అన్ని పార్టీలు ఈరోజు సరే పార్టీలు కొద్దిసేపు పక్కకు పెట్టి అందరు పార్టీలు మద్దతు పలికినాయి. అంటే ఈ బంధుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరు బీసీ సంఘాలు అందరూ భారీ ఎత్తున వచ్చి రోడ్ల మీద, ఎక్కడ డిపోల దగ్గర, చౌరస్తాల దగ్గర భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఈరోజు విజయం, బీసీ విజయం రానున్న ముందు తరానికి చూపిస్తారని చెప్పి మరోసారి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది మనం తెలంగాణ ఉద్యమం అప్పుడే ఇట్లాంటి మనం క్లిప్స్ కానీ, ఇట్లాంటి వీడియోస్ కానీ, ఇట్లాంటి తెర కానీ, ఇట్లాంటి ఉడుకు కానీ అప్పుడే చూసినాం. ఇట్లాంటి యుద్ధం వల్లే ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు జరగలేదు. సరే ఒక పార్టీ అధికారం వస్తుంది, పోతుంటది. ఒక పార్టీ ఎవరి విషయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ పార్టీలను సైతం ఈరోజు పక్కకు పెట్టి ప్రతి ఒక్కరికి బీసీ చైతన్యంతో ముందుకు పోవాలి. ఇక చాలు ఓసీ బిడ్డగా ముఖ్యమంత్రి అయ్యారు అంటే నార్మల్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా చాలా మందికి అభిప్రాయాలు ఉన్నాయి. ఓసీ వాళ్ళు అయ్యారు, రావుగుణ కేసీఆర్ అయ్యిండు, రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఇక బీసీలు ఎందుకు కావద్దు? ఆఖరికి దళితులు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో కూడా అవకాశాలు వచ్చినాయి. మేమెందుకు బీసీలం ఎందుకు వెనుక పడిపోతున్నాం అని చెప్పి చాలా మంది ఇప్పుడు మేల్కొకి వచ్చారు. సో ఇదే మేల్క కంటిన్యూగా ఉంటే కోర్టునైనా దేన్నైనా మనం విజయం సాధిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాదు మేడం ఇట్లాంటి టైం. ఎందుకంటే ఉడుకు మీద ఉడికే ఇప్పుడు మనం ఈ పోరాటంలోనే పోరాటం చేయాలి. కానీ దీని పోరాటంలో ఏదో ఒక పార్టీ మద్దతు పలకలేదు అనుకో ఏమవుతుంది? ఆ పార్టీ నష్టపోతుంది. సో ఈరోజు అందరు కవితనైనా ఎవరైనా కేటీఆర్ అయినా అందరు మద్దతు ఇచ్చారు ఈ బంధుకి. మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని కాకుండా ఒక బీసీ నాయకునిగా చెప్పాలనుకుంటే బీసీ బిడ్డగా చాలా గర్వంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి మళ్ళీ ఉద్యమం చేయాల్సి వస్తున్నా కానీ అన్ని పార్టీలు కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి బీసీ సంఘాలనైనా బీసీ నాయకులనైనా ఎవరినైనా నా ఒక రిక్వెస్ట్. అన్ని పార్టీలలో బీసీలు ఉంటారు, కార్యకర్తనైనా లీడర్ అయినా ఎవరైనా. ఇప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళైనా వీక్షకులు ఎవరైనా ఎవరిని తక్కువ చేయకుండా అందరిని కలుపుకొని పోతేనే భవిష్యత్తులో బీసీకి వచ్చే రిజర్వేషన్ మనకి 50%, 42% మనకు కావాల్సింది. కానీ అక్కడ కోర్టు 50% అని ఎక్కడ మెన్షన్ చేయలే మనకి 50% అని. యాక్చువల్ 57% బీసీ జనాభాలో ఉన్నారు. సో 50% రావాలని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇస్తారు. అంతకన్నా ఎక్కువ పోవద్దు మీరు, స్థానిక ఎలక్షన్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు. అవన్నీ అవాస్తవాలు. వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియదు, వాళ్ళకి ఏం అవగాహన లేదు. ఓసీ వాళ్ళకి బీసీల మీద ఈ ఎటుగుడుక బీసీలు దొరికిరు, బీసీలను వాడుకొని వదిలిపెట్టడం రెడ్డిలకి కానీ ఇతర కులాలకు కానీ అలవాటు అయిపోయింది. ఇక చాలు ఎవరిది ఏదైనా కానీ బీసీల మొత్తం ఐక్యమైతం. అవసరం అయితే పార్టీలను కూడా పక్క పెట్టే సిద్ధాంతం కాడికి వచ్చింది. ఎవరైనా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, కార్యకర్తలైనా ఎవరైనా బీసీ ఇక
బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇన్ని రోజులు చిన్న చూపుగా చూసుకొని ఇన్ని రోజులు వెనక ముందయ్యారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. నేను మీకు స్వతంత్ర టీవీ ద్వారా ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, బీసీ అంటే బిగ్ క్లాస్. మరోసారి చెప్తున్నా, బీసీ అంటే బిగ్ క్లాస్. మనము ఏదో భయపడితే ఇంకా భయపడిపించుకుంటూ పోతుండ్రన్నా. మనం మేల్కుండాలి. బీసీ ప్రజలకు ఒకటే నా రిక్వెస్ట్, అందరం మేల్కొండాలి. ఇదే చిత్తశుద్ధి ఈ రోజు కనిపించింది మనకి. ఎంతో మంది కొందరు వచ్చారు పార్టీలు, ఇంకో పార్టీని విమర్శించారు. కానీ ఈ రోజు పార్టీ నాయకుల మద్దతు పలికిన కార్యకర్తలు అందరూ సంతోషంగా అందరూ ఒక దగ్గరకు వచ్చి రోడ్ల మీకు వచ్చి ధర్నాలు తెలియజేస్తారంటే చాలా సంతోషం అనిపించింది. ఎవ్వరు ఎన్ని ప్రయోగాలు చేసినా బీసీ రిజర్వేషన్ సాధించుకొని తీరుతాం. అవసరమైతే తెలంగాణ ఉద్యమం కానీ ఇంకెక్కువ చేస్తాం బీసీల కోసం. ఎందుకంటే ఇక చాలు, ఇక వంగొంగి మోచేతులు నీళ్ళు తాగడం. ఇక మేము ఆ బానిస బతుకులంగా మమ్మల్ని చులకన చూసారు కదా, ఇక మా అందరికి మేలుకొచ్చింది. త్వరలో మా వాటా మాకు ఇవ్వకపోతే మేము 7 దాకానైనా సిద్ధం. రాష్ట్రం కాదు, దేశాన్ని కూడా కదిలిస్తాం. ప్రపంచ దేశాలు మొత్తం చూడాల్సి వస్తుంది భారతదేశం చేసే. ఫస్ట్ తెలంగాణ నుంచి మొదలవుతుంది, భారతదేశం చూస్తుంది. భారతదేశంలో మొదలైతే ప్రపంచ దేశాలు మొత్తం చూడాలి. అంటే బీసీలు చాలా వెనుకబడిపోతున్నారు మేడం. ఈ సిచ్యువేషన్ ఇట్లా మనం చూసుకొని మనం దీన్ని పట్టించుకోకపోయినాం అనుకో, బీసీల బిడ్డగా ఉండి ఇక ఇది మనం ఎన్నడుకున్నా వేస్టే. ఎందుకంటే ఈ రాను స్థితి ఎడికైతుంది సార్ మేడం. తప్పుగా అనుకోవద్దు, మన్నించాలి ప్యాన్ల పెద్దలు ఎవరైనా. కానీ భవిష్యత్తులో మనం బీసీలం అంటే ఇప్పుడు అందరికి అవకాశాలు వచ్చినాయి. రేపు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వచ్చినాయి అవకాశాలు. వాళ్ళకన్నా మనం దీనస్థితికి పోతున్నాం. మనం రోజు అట్లా చూసుకుంటే బీసీలను చాలా వెనుకబడిపోతున్నాం. ఇప్పుడే అన్నారు కదా బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బిగ్ క్లాస్ అన్నారు కదా, మళ్ళీ వెనుకబడిపోతున్నాము అంటున్నారు. ఏ విషయంలో వెనుకబడిపోతున్నారు? మాలో చైతన్యం ఈ రోజు కనిపించింది మేడం. మాకు గతంలో చైతన్యం ఇంత పార్టీలు పక్కకు పెట్టి ఎవరు మాట్లాడే సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే పార్టీ తరం నుండి బీసీల కోసం జయగొడితే అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయకులు ఉంటారు. అందులో షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం, బెదిరియడం, ఇవన్నీ జరిగేటివి. ఎవరు ఎక్కువ మాట్లాడినా అందులో ఏ పార్టీలైనా బీసీ లీడర్లు ఉంటారు. వాళ్ళ బీసీ కోసం వచ్చినప్పుడు మాట్లాడడానికి పోయినా, అఫీషియల్ ప్రోగ్రామ్ పోయినా, ఫోటోలు దిగినా, ఎక్కడ దిగినా ఆ నాయకులు బెదిరించేవాళ్ళు. అందరూ మనసు చంపుకొని ఇంట్లో సైలెంట్గా ఉన్నారు. కానీ ఇది ఓసీ బిడ్డగా ఉండి రేవంత్ రెడ్డి గారు 42% మనకు తీసుకొచ్చారంటే రియల్గా రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఒక నాయకునైనా గర్వపడుతున్నాను. వేరే ఆపోజిషన్గా నేను ఈవెన్ వేరే పార్టీలు ఉన్నా కానీ నేను నిజంగా రేవంత్ రెడ్డి గారు అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఓసీ బిడ్డగా ఉండి బీసీల కోసం ఆలోచించినట్టే మేము చేసే పోరాటం మేము చేసినాం. కానీ ఇంత రాష్ట్ర స్థాయికి, దేశం స్థాయికి పోలేదు. ఈరోజు మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ చూసే స్థాయికి పోలేదు. బీసీలు మా నాయకులు చేసిరు, కానీ ఇంత పెద్ద స్థాయికి లేవలెత్తలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కటే నినాదం, 42% ఇవ్వాలని చెప్పి ఆ అసెంబ్లీలో అందరు ముందు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు అందరు మద్దతు పలికిరు. అదే మద్దతు ఈరోజు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రియల్గా హ్యాట్సాప్, రియల్గా థ్యాంక్ యూ రేవంత్ అన్న గారికి. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా ఆలోచించిన విధంగా ఒక ఓసీ బిడ్డగా, రెడ్డి బిడ్డగా ఉండి ఆలోచించారంటే వారికి కూడా ఇందులో ఈ రిజర్వేషన్ రేపు ఇంకా ఈ సంవత్సరంకైనా 6 నెలలకైనా ఎప్పుడు వచ్చినా ఫస్ట్ రుణపడి ఉండదంటే బీసీ బిడ్డలు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే సరే రెడ్డిలు మమ్మల్ని డామినేట్ చేసాము, కానీ రెడ్డి బిడ్డగా ఉండి ఒక్కడై బీసీల కోసం వాదించి అసెంబ్లీలో బీసీలకు 42% రావాలని చెప్పి ఏ ఒక్క నాయకుడు, రెడ్డి నాయకుడు మాట్లాడిన విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా, ఆయన మీద ఎన్నో రెడ్డి నాయకులు కానీ ఎన్నో విమర్శలు చేసినా కానీ అవన్నీ పట్టించుకోకుండా నాకు బీసీ బిడ్డలుగా నాకు వాళ్ళు ఓట్లేసి నన్ను గెలిపించుకోరని చెప్పి గర్వంతో బీసీల కోసం ఈరోజు ప్రశ్నించిన ఆ ప్రశ్ననే ఈరోజు తెలంగాణ మొత్తం ఉడుకునెత్తుతుంది. రియల్గా ఇంకొకటి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు. సో మరో ఉద్యమం లేపుతుంది కాబట్టి కేటీఆర్ వీళ్ళతో పాటు కూడా కేసీఆర్ గారు కూడా రావాలని చెప్పి మా ఒక రిక్వెస్ట్. ఎందుకంటే అందరం కలిస్తేనే బీసీ వాటా సాధించుకుంటాం. లేకపోయింది అనుకో ఇక మేము ఎంత ఉన్నా కానీ ఈ టైం మళ్ళీ రాదు, ఈ ఛాన్స్ మాకు మళ్ళీ రాదని చెప్పి మేము మరోసారి తెలియజేస్తున్నాం మీ ఛానల్ ద్వారా. అయితే ఢిల్లీలో 3 రోజులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలతో కూడా సమన్వయం చేసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు బీసీ సంఘాలు ఎప్పుడైతే హైకోర్టు స్టే విధించిందో బీసీ సంఘాలు నినదించడంతోనే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో మద్దతు అడిగినట్లుగా కూడా ముందు సమన్వయం ఎందుకు చేసుకోలేదు, ఇప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని ఇప్పుడు తీసుకెళ్లాలని ఎందుకు అంటుందని కూడా ప్రశ్న తలెత్తుతుంది. మరి దీనిపై ఏమంటారు? అవన్నీ అవాస్తవాలు మేడం, అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే
ఒకటే చెప్తున్నాం. మేము ఢిల్లీలో జంతర్ మంతర్‌లో గూడా చేసినప్పుడు గూడా అందరూ మద్దతు పలకాలని చెప్పి జంతర్ మంతర్ వేదిక గూడా ఉన్నప్పుడు ఎంతసేపు పదే పదే ఈ ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి, రాహుల్ గాంధీ వస్తే రాలేడు, సోనియా గాంధీ రాలేదు. వాళ్ళకి వీలు కాలేదేమో రాలేరేమో. సరే, వీలైనోళ్ళు మీరన్నా రావాలి ఈ రాష్ట్రం. మేడం కవిత ఇక్కడ హైదరాబాద్‌లో, తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చేసింది మేడం. అదేంది జాగృతి కండువ కప్పుకోనన్నా, బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా గాని కండువ కప్పుకోనన్నా అదేంది దీక్షల్లో పాల్గొన్నది. రియల్ కవిత గారు కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మా రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ కాడ కూడా అన్నారు. కేసీఆర్ గారు పేరెత్తిరు, బీజేపీ నాయకుల పేరెత్తిరు, అందరూ రావాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కాడికి వెళ్ళి పేరు తీసి మరి కిషన్ రెడ్డి గారు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ మాకు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నేను పోదాం మాట్లాడదామని అని. సో బీసీ ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. వీరందరూ మద్దతు మాకు కావాల్సింది బీసీ వాటాగా సాధించుకోవాలంటే మీరు ఇక క్రైస్తవులు ఇంతమంది కలిపినామా, ముస్లిమ్స్ కలిపినామా, మత రాజకీయాలు పక్కకు పెట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు కదా మేడం. మేడం మేము ఏ పార్టీని విమర్శిస్తలేం ఈరోజు. రియల్ గా మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఏమంటారు, ఆ జంతర్ మంతర్ కాడ కూడా అదే చెప్పాడు. జంతర్ మంతర్ పోకముందు కూడా ప్లానింగ్ ప్రకారం కూడా అన్ని పార్టీలు మద్దతు పలకాలి, జంతర్ మంతర్ కాడికి స్వాగతించారు. కానీ వాళ్ళు రాలేరు. కానీ ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళకి అవగాహన కలిగింది. వాళ్ళకు కూడా ఒక మైండ్ లో కలిగింది. ఎందుకంటే ఓకే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, కోర్టులో పిటిషన్లు వేస్తారు, సిపిఐ నాయకులతో కానీ ఇతర మేధావులతో, బీసీ సంఘాలతో మాట్లాడుతున్నాం, మనం ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పి కవిత స్టార్ట్ చేసింది. కవిత తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మద్దతు పలుకుతారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. సో ఆ మద్దతు పలికినా సరే, కొంచెం లేటు మద్దతు పలికిరేమో, రియల్ గా మద్దతు పలికిందని కూడా మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మేము ఎన్నడూ కూడా మేము వాళ్ళని వద్దు అని అనలే. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేడం మద్దతు మేము కూడా పలికినాం. ఫస్ట్ మేము ఇవన్నీ కొట్లాడక ముందున్నది కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం. వీళ్ళు ఇప్పుడు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు వచ్చి మద్దతు పలికిరు, బంధుకి ప్రకటించారు, ఓకే మద్దతు పలుకుతారు. మరి నిన్న మొన్న మద్దతు పలకలేరు. వాళ్ళు మా మీద ఫైట్ చేసారు. మేము ఎవరి మీద ఫైట్ చేస్తాం? మేము ప్రతిపక్షాల మీద విమర్శించుకోవడం కాదు మేడం, కోర్టు మీద ఫైట్ చేస్తాం. ఆయన మాధవరెడ్డి మీద ఫైట్ చేస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మీద ఫైట్ చేయలేము మేము. రైట్. మరి ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి బీసీ సంఘాలకు జేఏసీ ఆధ్వర్యంలో. మరి ఇవాళ జరిగినటువంటి బంద్ కూడా విజయవంతమైంది అంటున్నారు. ఇంతకీ ఎవరు ఇందులో దోషి? మేడం దోషి అనేది ఇప్పుడు మరి కీ ఎక్కడ ఉంది, ఎవరు దీన్ని అడ్డుపడుతున్నారు? మేడం బాధ్యత గల ఈ దేశానికి ప్రధానమంత్రి మేడం, గవర్నర్ గారి చేతులు ఉంటుంది మేడం. వారిద్దరూ ఒక మాట, మేము ప్రధానమంత్రిని గారు కూడా గౌరవిస్తున్నాము, ఇక్కడ గవర్నర్ గారిని కానీ ప్రధానమంత్రి కానీ గౌరవిస్తున్నాం. సరే, ఇన్ని రోజులు పార్టీ పరంగా విమర్శించుకున్నాం. సరే, ఇక వద్దు, మనకి ఎన్ని విభేదాలున్నా ఎలక్షన్లు అప్పుడు పార్టీలు చూసుకుందాం, ఏమైనా ఉన్నప్పుడు చూసుకుందాం. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్, బంద్ సిచ్యువేషన్కి వచ్చింది, రాష్ట్రం మొత్తం ఉద్యమం లెక్క తయారవుతుందంటే మేము ఎవరిని విమర్శించదలుచుకోలేం. ఎందుకంటే మా నాయకులు కూడా ఆల్రెడీ క్లారిటీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అయినా ఎవరైనా బీసీ కోసం ఎవరిని విమర్శించలేరు మేడం. మీరు కావాల్సింటే మా పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఎవరిని విమర్శించలేరు. ఈ రోజు కూడా ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరోసారి మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, ప్యానల్ వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నాను. సరే, నేను కాంగ్రెస్ పార్టీ పరంగా ఉండి మాట్లాడతలేను, ఒక బీసీ బిడ్డగా ఉండి నేను మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇంతసేపు మీరు ప్యానల్లో కూర్చొని విమర్శించడం కాకుండా ఈ ఒక్క రోజన్నా మన మనస్ఫూర్తిగా బీసీ బిడ్డగా ఉండి బీసీలో ఓకే అన్ని పార్టీలు కలిసినాయని చెప్పి సంతోషంగా మాట్లాడితే ఎవరైనా చూసే వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇక మనం విమర్శించుకుందామంటే సపరేట్ డెబిట్ పెట్టుకునైనా విమర్శించుకోవచ్చు. కానీ ఇక వద్దు మేడం, ఏంటంటే బీసీల కోసం ఇక నష్టపోయిన కాడికి నష్టపోయినాం. ఇక ఈ రోజు బంధుతో మాకు అర్థమవుతుంది, అందరూ అవసరం అయితే పార్టీలను పక్కకు పెట్టి బీసీల కోసం పోరాటం చేయడానికి అందరూ బీసీ నాయకులు, బీసీ సంఘాలు రెడీలు ఉన్నాయి. కోర్టుతో కొట్లాడడానికైనా రెడీ ఉన్నది, మాధవరెడ్డితో కొట్లాడడానికైనా రెడీ ఉంది. మాకు మద్దతుగా కూడా ఎవరెవరు, రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒక రెడ్డి బిడ్డగా ఉండి ఇదంతా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు సహకారం మాకు ఉంటుంది. ఆయన రెడ్డి బిడ్డగా ఉన్న కేసీఆర్ గారు సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ బీజేపీ నాయకులు వాళ్ళది కదా, వాళ్ళ మోడీ అపాయింట్మెంట్ అడగాలని చెప్పి మా ఒక రిక్వెస్ట్. ఎంపీలైనా మా కేంద్ర మంత్రులైనా వాళ్ళు అడిగితే మేమందరం ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, మేము కాంగ్రెస్ వాళ్ళందరం పోయి బీసీ సంఘాల నాయకులం అందరం పోయి మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని గిది పరిస్థితి అని చెప్పి గవర్నర్ గారికి ఆ లేఖపూర్వకంగానే మోడీ దగ్గర నుంచి పంపిస్తాం. అప్పుడు ఎందుకు కాదు మేడం, మనం ఏదో ఇవంతా నొల్లి పెట్టుకోవడం బదులు
బీజేపీ వాళ్ళు ఒక సలహా ఇస్తున్నాం. మేము బీజేపీ వాళ్ళు ఒక మాట చెప్తే మాకు మోడీ గవర్నర్ గారు కానీ, ఒక మా రాష్ట్రపతి కానీ, ఎవరు చెప్పినా కానీ ఒక చిన్న పనిలో ఒకటి అయిపోతుంది. కానీ మేము ఈరోజు మేము ఎవరిని విమర్శించదలుచుకోలేము. ఎందుకంటే మాకు మద్దతు పలికింది. బీసీ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందుండి ఫైట్ చేస్తుంది. అన్ని పార్టీలు చేయకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కోర్టుల స్టే కానీ, సుప్రీంకోర్టు దాకా పోవడం కానీ, ఏ పార్టీలు పోయినావో పోలేవో తర్వాత విషయం. మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. ఏ పార్టీ పోకుండా కాంగ్రెస్ పార్టీ పోతుంది. సరే ఈరోజు వచ్చిర్రు, కొంచెం లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చిరేమో వాళ్ళు. ఆ లేటెస్ట్గా వచ్చిందని కూడా మేము రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇదే ఐక్యత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, ఇదే బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భవిష్యత్తులో మనం బీసీ వాటా సాధించుకుంటామని చెప్పి మేము బీసీ బిడ్డగా మరోసారి తెలియజేస్తున్నాం మేడం. రైట్. అలాగే ఇక బీఆర్ఎస్ లీడర్ ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఉపేందర్ గారు. నమస్తే అండి. సార్, మొత్తంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి బీసీ సంఘాలు జేసీ ఆధ్వర్యంలో ఏదైతే నిర్వహించారో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని పార్టీలు మద్దతు పలికే, అందులో బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. మరి ఏంటి ఈ బంద్ ద్వారా వచ్చిన లాభం ఏంటి అనుకోవచ్చు? రాబోయే రోజుల్లో అసలు ఎవరికి ఈ ఒత్తిడి తేవడానికి ఈ బంద్ నిర్వహించారని ప్రజలు భావించాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతటా వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో డిక్లరేషన్ 42% ఇస్తా అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు. ప్రజలు నమ్మి ఓట్లేసిన తర్వాత 6 నెలలనే కులగణన చేస్తా అని, కులగణన తర్వాత చట్టబద్ధత రిజర్వేషన్ 42% ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి గతంలో. ఈ రకంగా మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ జరిగింది. ఎవరికి కూడా 50% మించి రిజర్వేషన్లు రాలేదు అని చెప్పేసి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఒక మన ఆర్డినెన్స్ ద్వారా ఇస్తామనో, లేకపోతే జీవో ద్వారా ఇస్తామనో, లేకపోతే అసెంబ్లీలో పెట్టో, లేకపోతే దాని గవర్నరో, లేకపోతే రాష్ట్రపతి, ఇవన్నీ కూడా ఇంతకాలం సంవత్సరంన్నర టైం వేస్ట్ అయిపోయింది. చివరికి చూస్తే హైకోర్టు ఆపేసింది, సుప్రీంకోర్టు కూడా ఆపేసింది. ఇప్పుడు కథ మొదలుకు వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు? గతంలో చేసినట్టే చేస్తాం, మిగిలిన పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసారంటే, అట్లా ఇచ్చేది అట్లా చేసేది అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆపుడు? అదే రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు జీవో తీస్తే ఈ విషయం తాడో పేడో తేలిపోగా, దాని తర్వాత ఎట్లా చేయాలో ఏం సంగతో ఆలోచించుకొని చట్టబద్ధత కలిగే విధంగా చేయడానికి మనకి టైం దొరుకుండే కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, వీళ్ళు చేసే విధానంలో కోర్టులు కానీ, లేకపోతే అక్కడ లీగల్ ఒపీనియన్ కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ పూర్తిగా వీళ్ళు స్టడీ చేయకుండా ముందుకు పోవడమే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమాజాలు 130 బీసీ కులాలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాయి. ఒక బీసీ కులాలే కాదు, బీసీ కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలు కూడా, అభ్యుదయవాదులు, ఆ తర్వాత ఈ అభివృద్ధిని కాంక్షించే అగ్రవర్ణాలు, వైశ్యులు, బ్రాహ్మణులు కూడా దీనికి మద్దతు తెలియజేశారు. కాబట్టి మేము ఏమంటున్నాం, ఈరోజు సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఇది బీసీల విషయం ఏదైతే ఉందో ఇది జెన్యూన్ విషయము, వీళ్ళకి ఎప్పటికైనా ఈ వాటా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక దానికి వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ముందుకు పోతున్న సందర్భంలో లీగల్గా వచ్చేటువంటి వాటిని పచ్చిగట్టలేక ఇలా ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. తిరిగి మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తారు. సరే చేసిరు. ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఇది పంచాయతీ, మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన అన్ని వర్గాలకి తండ్రి లాంటి వాడు, పెద్దన్న లాంటి వాడు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ విషయానికి వచ్చినప్పుడు రిజర్వేషన్ 10% 2 రోజుల్లోనే తీసుకొచ్చేసి 3% ఆర్థికంగా వెనకబడిన జనానికి 10% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఆ రకంగా మాకు అన్యాయం చేస్తూ వాళ్ళకి న్యాయం చేసిండు. అయినా ఎస్సీలు కానీ బీసీలు కానీ దాని మీద ఏమి ఇది కాలేదు, కోర్టులో పోలేదు, కేసులు వేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? 56% ఉన్న వాళ్ళకి 42% ఇస్తా అంటారు. సరే, మాకు మంచి వచ్చాడు అదన్న రాని అని చెప్పేసి మేము అంటున్నాం. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, లక్ష్మణ్ గారు, లేకపోతే మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో, వాళ్ళని ముఖ్యమంత్రి గారు వెంట పెట్టుకొని 8 మంది ఎంపీలు, కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కలిసి, ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఇవాళ నితీష్ కుమార్ గారు రైట్ హ్యాండ్గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. నేను ఏమంటున్నా, ఈరోజు అక్కడ నితీష్ కుమార్ కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, ఈ ఎన్డీఏలో ఉన్న కూటమిలోని ఉదయపూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి డిక్లరేషన్ పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా
కులగణానికి సంతకం పెట్టి రిజర్వేషన్లు సమస్య ప్రకారం ఇస్తా అని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో ఉదయపూర్ డిక్లరేషన్లో వీళ్ళందరూ అక్కడ సంతకం పెట్టారు. ఇదే ముఖ్యమంత్రి గారు విషయాన్ని ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు వారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. కానీ వారు నితీష్ కుమార్ గారిని కలిసి, తేజస్వి యాదవ్ గారిని కలిసి, మమతా బెనర్జీ గారిని కలిసి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని పోయి ఇక్కడున్న కిషన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కనుక పోయి ఉండి ఇలా ఓబీసీ నేతగా ఉన్నటువంటి మోదీ గారు మీరు ఓబీసీగా ఉండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు న్యాయం చేశారు, కానీ నేను ఇక్కడ ఓసీగా ఉండి నేను బీసీ న్యాయం చేయనీకి వచ్చాను, నేను అసెంబ్లీలో చట్టం చేశాను, తర్వాత రాష్ట్రపతి దగ్గర వచ్చింది, ఇగో ఈ వర్గాలన్నీ కూడా అసెంబ్లీలో మద్దతు తెలియజేశాయి బీఆర్ఎస్తో సహా. కాబట్టి తమరు ఇగో మీకు రైట్ హ్యాండ్ ఉన్న నితీష్ కుమార్ గారు, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు, మేమందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ వర్కౌట్ చేస్తుంటే నిజంగా అన్ని వర్గాలు కూర్చొని అఖిలపక్షం లాగా ఢిల్లీలో కూర్చొని ఉంటే వర్కౌట్ అవునో ఏమో అనేది మా బాధ. కానీ ఆ రకంగా జరగకపోవడం ద్వారా ఈరోజు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వచ్చినాయని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా చివరిగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే 42% రిజర్వేషన్తో పాటు చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్లు ఇస్తేనే ఇలా బీసీ సమాజం నమ్ముతుంది. కానీ పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాం, 22% వచ్చింది, జడ్జిమెంట్ అడ్డం ఉన్నది కాబట్టి నేను మీకు ఈ రకంగా 22% పార్టీ ఇస్తుంది, 22% చట్ట ప్రకారం వస్తుంది అని అంటే మాత్రం జనం నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మేము ఏమంటున్నాం, ఈ ఒకవేళ ఎలక్షన్ మాకు ఇంకా సంవత్సరం లేట్ అయినా బాధ లేదు, కానీ వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీ ప్రజలతోటి మాట్లాడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ రకంగా తీసుకుపోయారో ఆ రకంగానే దీనికి బిల్లులు చేయాలని. ఇంకోటి ఏంటంటే 56% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ అంటే అన్యాయమే, అయినా బాధ లేదు, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపితే 69% రిజర్వేషన్ అవుతుంది, మిగిలిన 31% ఉంటుంది. 31% 15% ఓసీలు ఉన్నారని ఈ రాష్ట్రంలో వాళ్ళ కులగణన చెప్పింది. 15% వాళ్ళకి 30% అంటే డబల్ ఉన్నది. ఇప్పుడు గనక ఈ కోర్టు చెప్పినట్టు చెప్తే మా దాంట్లో 20% తగ్గిపోద్ది. 20% ప్లస్ 30%, 50%, 15% వాళ్ళకి 50% కొట్టుకుపోతారు. కానీ ఇక్కడ ఉన్న 56%, 60% జనానికి 20% అంటే అన్యాయం. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ, కిషన్ రెడ్డి గారికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరికీ సమన్యాయం జరిగినప్పుడే ఈ దేశంలో మరి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి మేము దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే మాకు రావాల్సిన ఫెయిర్ షేర్ కొరకు ఇవాళ నరేంద్ర మోదీ గారు అక్కడ మహాభారత యుద్ధం జరిగినప్పుడు కౌరవులు పాండవులకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భాగాలు పాండవులు అడిగితే కౌరవులు ఇయ్యనని చెప్పారు. ఆఖరికి పాండవులు పోయి శ్రీకృష్ణుని కాడ చెప్పుకుంటే శ్రీకృష్ణుడు రాయబారం చేసి అయ్యా వాళ్ళకి 5 ఊర్లను వేయండి వాళ్ళు బతుకుతారంటే 5 ఊర్లు కాదు సూది మనము మోపే భూమి కూడా ఇయ్యనని చెప్పి దుర్యోధనుడు చెప్పడం జరిగింది. తర్వాత మహాభారత యుద్ధం జరిగింది, ఏమైందో మనందరికీ తెలుసు. ఈ రోజు కూడా మా 42%, 50% మాది ధర్మమైన వాటా మాకు ఇయ్యమనంటే వాళ్ళు ఇయ్యకుండా కోర్టులను అడ్డుపెట్టి ఆపుతున్నారు. వాళ్ళకు 15% ఉంటే 30% తింటున్నారు. అంటే వాళ్ళ వాటా కాకుండా డబల్ వాటా తింటున్నారు. డబల్ వాటా తినకుండా పక్కవాణిది కూడా గుంజుకొని తింటున్నారు. ఆ రోజు పాండవుల రాజ్యాన్ని ఎట్లా గుంజుకున్న కౌరవులో ఈరోజు బీసీలకు వచ్చేటువంటి 42%లో 20% గుంజుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళది వాళ్ళే తింటారు, బీసీలది కూడా వాళ్ళే తింటారు. అంటే ఇది చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనటువంటిది, అధర్మమైన పద్ధతి. కాబట్టి ఇలాంటి పంచాయతీ వచ్చినప్పుడు మనందరికి కూడా పెద్దన లాంటివాడు, తండ్రి లాంటివాడు మోదీ గారు ఉన్నాడు. అభినవ కృష్ణుడిగా ఈరోజు భారతదేశంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఓబీసీ సమాజం నుంచి ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎవరికెంతో వాళ్ళకంతా 42% ఇవ్వటానికి నువ్వు ఈడబ్ల్యూఎస్కి 2 రోజులు చేసినట్టు అదేవిధంగా ఈ ఓబీసీలకు కూడా నువ్వు చేస్తే నువ్వు మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు లాగా మిగిలిపోతావు నరేంద్ర మోడీ. లేకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నువ్వు ఓబీసీ అయి ఉండి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చినావు, ఇవ్వాల్సింది కూడా 3% కాకుండా 10% ఇచ్చినావు. అది ఆర్ఎస్ఎస్ భావజాలము, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినారు. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకొని ఓపెన్ కేటగిరీలో వస్తున్నారు. వీళ్ళు రాబోయే కాలంలో డెవలప్ అయ్యి ముందుకు వస్తే ఓపెన్ కేటగిరీ వీళ్ళ రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు 10% ఉంటే 10%కి డెడ్ లైన్ పెట్టుకున్నారు. వాళ్ళ కోటా ఏందో, వాళ్ళ న్యాయం ఏందో, వాళ్ళ ధర్మం ఏందో వాళ్ళు చట్ట ప్రకారం 9th షెడ్యూల్లో పెట్టి తీసుకున్నారు. కానీ ఈరోజు బీసీలకు వచ్చేసరికి అడ్డుపడుతున్నారు, అధర్మమైన పద్ధతిలో పోతున్నారు. బీసీలు తినే అన్నంలో మట్టి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి అలాంటి వర్గాల నుంచి, బలవంతుల నుంచి, రాజకీయంగా బలవంతులు, డబ్బుగా బలవంతులు, ఎగ్జిక్యూషన్లో బలవంతులు, మీడియాలో బలవంతులు, పైరవిలో బలవంతులు, అన్ని రకాలుగా మరి రాజ్యసభలో, లోక్సభలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ బీసీలని నోరు లేని జాతులు, సంచార జాతులు ఇప్పటి వరకు కూడా ఒక వార్డు మెంబర్ కానీ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక దూదేకుల కులం, ఒక మంగలి కులం, ఒక చాకలి కులం, ఒక మేదరి కులం, ఒక బుడబుడకల కులం, ఇలాంటి కులాలు, ఒక వీరముష్టి కులం, ఒక మేదరి కులం, ఒక పూసలి కులం, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక వడ్రంగి, ఒక కంసాలి, వీళ్ళందరూ కూడా సర్పంచులు కాలే, ఎంపీటీసీలు కాలే, మండలాధ్యక్షులు కాలే, జడ్పీటీసీలు కాలే, జిల్లా పరిషత్ చైర్మన్లు కాలే. కానీ కోర్టులో కేసులు వేసిన వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఆ హాస్పిటల్ కట్టుకున్నారు, స్కూల్స్ కట్టుకున్నారు, కాలేజీలు పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, మన రాజకీయం వాళ్ళదే, ఫ్యాక్టరీలు వాళ్ళయే. మరి ఈ రకంగా అన్నిట్లో కూడా రాజకీయం అనే దాన్ని అడ్డు పెట్టుకొని డెవలప్ అయినటువంటి ఆ వర్గాలు గ్రామాలలో వార్డు మెంబర్ని కాకుండా ఈ వర్గాల్ని ఆపడం కోర్టుల ద్వారా, మరి ఎక్కడ రాజ్యాంగంలో కూడా చెప్పనటువంటి అంశాన్ని మరి ఆ రోజు మనవాదులు ఆ ఇందిరాసాని కేసులో రాసినటువంటి ఆ జడ్జిమెంట్ అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆపుతున్నారంటే వీళ్ళందరూ కూడా దుర్యోధనకు సంబంధించినటువంటి వారసత్వంగా మనం భావించవలసి ఉంటున్నది. కాబట్టి నేనేం చేస్తున్నా, కిషన్ రెడ్డి అన్నయ్య, అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ అన్నయ్య, అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ అన్నయ్య, మీరందరూ కూడా ధర్మము, మీరు సనాతన ధర్మం అంటున్నారు. మహాభారతంలో ఏం జరిగింది, రామాయణంలో ఏం జరిగింది, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే సమధర్మం, సమన్యాయం, అందరికీ న్యాయం జరగాలంటే ఈ రోజు బీసీలకి 42-50% రిజర్వేషన్ వస్తే తప్ప ఈ దేశంలో బీసీలకు స్వతంత్రం రాలేదనే భావన ఏర్పడుతుంది. ఒక్కడు కూడా ఈ రోజు అందరూ పన్నులు కడితేనే ఈ దేశ రాష్ట్ర బడ్జెట్లు ఏర్పడ్డాయి. ఆ బడ్జెట్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎలకేషన్ చేసుకుంటారు, వాళ్ళే పంచుకుంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే అభివృద్ధి కాముకులకు అయ్యారు. ఇవాళ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాలకు వచ్చారు, జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్, బంజారాహిల్స్, కోకాపేట, నార్సింగ్ లాంటి దాంట్లో గేటెడ్ కమ్యూనిటీల్లో మరి 10 కోట్లు 15 కోట్ల విల్లాలలో ఉంటున్నారు. మరి వాళ్ళే ఇక్కడి నుంచి వాళ్ళ పిల్లలు అమెరికాలో పోయి అక్కడ లండన్లో మరి అక్కడ కూడా వాళ్ళే అయిపోయారు. ఈ రోజు ఒక చాకలోళ్ళు ఇంతవరకు హైదరాబాద్ జూర్లే, మంగళోళ్ళు, వీర ముష్టోళ్ళు, మరి ఆరకటిక వాళ్ళు, అగ్నికుల క్షత్రియ వాళ్ళు, మరి దూదేకుల వాళ్ళు ఇంతవరకు ఇంకా హైదరాబాద్లో చేరలే, వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోలే. అలాంటి వర్గాలని ఆ ఊర్లో కూడా సర్పంచులు కాకుండా చేయటం అంటే అత్యంత దుర్మార్గం, అధర్మం, అన్యాయం. కాబట్టి అధర్మంగా, అన్యాయంగా ఎవరు మాట్లాడినా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇవాళ రాష్ట్రంలో మొత్తం కూడా ఇవాళ బంధు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో ఈ వర్గాలన్నీ కూడా పల్లె పల్లెన, గల్లీ గల్లిన ఈరోజు మాకు రిజర్వేషన్ వస్తూ ఉంటే తినే అన్నంలో మట్టి కొట్టిరనేది ఆ సామాజిక వర్గం మీద ఒక చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి అంతర్గతంగా కుమ్ములాటలు, మరి అంతర్గతంగా ఇబ్బందులు అయ్యి మనుషులు చూసుకొని ద్వేషించుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వెంటనే మేము నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర పెద్దగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు పెద్దలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎమ్మటే పొలిటికల్ జేఏసీగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఆ రోజు తెలంగాణ సాధన కొరకు పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డదో పార్టీలు అతీతంగా వీళ్ళు జేఏసీగా ఏర్పడి బీసీ నాయకులంతా రేపు 5 స్టార్ హోటల్లో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి ముఖ్యమంత్రి గారితో, కిషన్ రెడ్డి గారితో మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో మరి అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే ఈ సబ్జెక్ట్ ని ఢిల్లీకి తీసుకుపోయి, ఢిల్లీ పురవీధుల్లో కాకుండా ఇది ఎగ్జిక్యూషన్ పార్ట్ కాబట్టి అంతా అయిపోయింది. ఒక రోజు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అన్నయ్య ఆయన ఈ రోజు 250 మంది సభ్యులతో ఉన్నాడు, ఆ అన్నయ్య కూడా సిద్ధంగా ఉన్నాడు, మోడీ అన్నయ్య కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అధికార పార్టీ బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీ కూడా ఏనికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇంకా ఈ దేశంలో ఈ పార్లమెంట్ లో ఎలాంటి సమస్య లేదు. వెంటనే ఈ బిల్లు పాస్ అయిపోతే అది గెజిట్ రూపంలో వచ్చి ఇంకా 6 నెలల తర్వాతనైనా రిజర్వేషన్లు, చట్టబద్ధత కలిగిన 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే పోవాలని ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. ఎంబీసీలు, సంచార జాతులు అందరూ కూడా ఆశపడ్డరు. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఈ ముఖ్యమంత్రి వర్గాలకు ఇస్తానని చెప్పి మరి దమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షనే కాదు, రేపు జూబ్లీ ఎలక్షనే కాదు, రేపు రాబోయే ఉప ఎన్నికలే కాదు, జనరల్ ఎలక్షన్లు కాదు, కాంగ్రెస్ పార్టీకి తీరని మరి నష్టం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా తీరని నష్టం జరుగుతుంది. ఏమైనా రేపు తెలంగాణని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి 15 సంవత్సరాలు ఎట్లా ఉద్యమం చేసిందో 42% కూడా బీఆర్ఎస్ రేపు ఉద్యమం చేసి ఇలా ఆ కేంద్రంలో
బీసీలకి 42% రిజర్వేషన్ కావడానికి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్, రాహుల్ గారు బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనుకోవచ్చు? రాహుల్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని ముఖ్యమంత్రి గారిని పిలుచుకొని ఇక్కడ ఎక్కడ ఆగిపోయింది ఇష్యూ ఏంటంటే పార్లమెంట్ దాకా వచ్చింది, అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే వారితో పాటు ఇలా నితీష్ కుమార్ గారు బీహార్లో ఉన్నారు. బీహార్ ఎలక్షన్ ఒక్క నిమిషం ఉపేందర్ గారు, మనం క్వశ్చన్ వేసింది రాహుల్ గారికి. రాహుల్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి? మేడం, బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు దాకా అయినా పోతుంది. ఇప్పటిదాకా ఎందాకైనా కొట్లాడింది, ఇప్పుడు కూడా కొట్లాడుతుంది. నో కాంప్రమైజ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము మరోసారి తెలియజేస్తున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతుంది, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి లేదంటారు. ఇప్పుడు పార్టీలు మనం విమర్శించుకోవడం కాదు అని నేను అందరికీ అది చెప్తున్నా, పెద్దలకు కూడా అది చెప్తున్నా. పార్టీలు మనం గతాలు తోపుకుంటే బోక పెంచాలు తోవినా కొద్దికి వస్తూనే ఉంటాయి భూమిలో, ఏడికి పోవు. మీవైనా వస్తాయి, మా ఆయన వస్తాయి, ఎవరివైనా వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం, బీసీల కోసం ఈరోజు బంద్ తెలంగాణ మొత్తం బంద్ అంటే బీసీల బంద్ అని, బీసీల కోసం బంద్ పెట్టుకున్నాం. ఆ బంద్ ఇదే మద్దతు, ఇదే అన్ని పార్టీలు మద్దతు పలకాలని చెప్పి మనం ఆ నినాదంతో ముందుకు పోతున్నాం. తోకున్న కొద్దికి రాహుల్ గాంధీ ఏం చేసిండు, మోడీ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అంటే మేము కేసీఆర్ గురించి తోవాల్సి వస్తుంది, మోడీ గురించి తోవాల్సి వస్తుంది. వాళ్ళు మమ్మల్ని తోగుతారేమో. కానీ నేను ఉపేంద్రన్న గారు, నేను ఏదంటారు అంటే బీసీల కోసం మనం ఏం చేద్దాం. మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు, గది మాకు సలహాలు ఇవ్వండి. మేము ఏమంటున్నాం అంటే ఈరోజు నువ్వు ఒక బీసీ బిడ్డగా ఉన్నావు, నేను కూడా ఒక బీసీ బిడ్డగా ఉన్నాం. మనం చెప్పాలి మన బాధ్యత, మనం ఒక రాజకీయ పార్టీలలో ఉన్నాం, ఎందుకంటే మనం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఇంతసేపు మనం పార్టీలు కండవ కప్పుకొని మాట్లాడడం కాదన్నా. బీసీలు నష్టపోతున్నారు, నీకు కూడా అదే అనిపిస్తుంది, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం బీసీ బిడ్డగా మనం ఐక్యతతో ముందుకు పోవాలి. నా ఒక రిక్వెస్ట్, సరే పార్టీ లైన్కి వచ్చినప్పుడు నీ లైన్ నువ్వు మాట్లాడు, నా లైన్ నేను మాట్లాడతా. నేను అదే చెప్పిన కదా, రేపు పొద్దున్నే 5 స్టార్ హోటల్లో కూర్చొని సంతోషం, నేను స్వాగతిస్తున్నాను. మీరు దాని విషయం నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు జేఏసీగా ఏర్పడి, ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్ద అయినటువంటి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ పొలిటికల్ గా ఏర్పడి జేఏసీగా ఏర్పడి, ఇప్పుడు కనుక ఎట్లా కనుక బీసీ జేఏసీ ఏర్పడదో, గతంలో మనకి తెలంగాణ సాధన ఉద్యమంలో జేఏసీ ఎట్లా ఏర్పడదో, నేను కూడా అదే అన్న. నేను ఉపేందర్ అన్న ఒక్క నిమిషం. తెలంగాణ కోసం ఉద్యమం చేసారు కేసీఆర్ గారు. సరే ఈ రోజు వారిని కూడా మేము ఏమంటాం అంటే, కేటీఆర్ ఆయన కన్నా అనుభవవంతుడు కాదు, కేసీఆర్ కన్నా అంత అనుభవవంతుడు కాదు. మీకు కూడా తెలుసు, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కేటీఆర్ వచ్చిందంటే, కవిత కూడా వచ్చిందంటే కేసీఆర్ కూడా రావాలి, ఒక ప్రతిపక్ష నాయకుడు. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా చెప్పండి, రమ్మని చెప్పండి, ఎందుకంటే బాధ్యత తీసుకొని రమ్మని చెప్పండి. ఏర్పడి నరేంద్ర మోడీ గారు టైం తీసుకొని, నరేంద్ర మోడీ గారు టైం ఇస్తే తప్పకుండా అందరూ ఇప్పుడు కేసీఆర్ గారికి బీసీలు అంటే ఆయన మనమన్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి చట్టసభలలోనే 33% రిజర్వేషన్ వేయాలని మొదటి అసెంబ్లీలోనే బిల్లు పెట్టిండు, మనం పెట్టి పంపించిండు, అది పెండింగే ఉన్నది. మరి ఒక జీవోతోటి మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చాడు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు రానంత మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, అది రాదని తెలిసి కేసీఆర్ గారు ఇంప్లీడ్ కాకపోయినందుకో, లేకపోతే కేసీఆర్ గారు వచ్చి హైకోర్టు ముందు ధర్నా చేస్తానో, ఇవన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నేనేమంటున్నా, అప్రాపరియేట్ టైంలో కేసీఆర్ గారు కూడా తప్పకుండా మోడీ గారు సమయం ఇస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా 50% మంది బీసీ ప్రజల యొక్క హక్కుల్ని సాధించడం కొరకు తప్పకుండా వస్తాడు, రావాల్సిందే. మేము అదే అంటున్నాం, ఎందుకంటే తెలంగాణ కోసం కీలక పాత్ర పోషించుండు కేసీఆర్ అన్న వ్యక్తి. కేసీఆర్ అంత అనుభవంతుడు కాకపోవచ్చు, కానీ కేసీఆర్ వస్తే మోడీ ఏడు దాకానైనా పోతాడు. రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, కేసీఆర్ గురించి తెలుసు మోడీ గారికి. అని మేము ఏమంటున్నాం అంటే, మనం పోరాటం చేసే కాడికి పోరాటం చేయాలి. మన పోరాటంతో పాటు పెద్ద నాయకుల సపోర్ట్ కూడా మనం తీసుకోవాలి, కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా. రాహుల్, నువ్వు నేను మాట్లాడితే అయ్యే సబ్జెక్ట్ కాదు. రేపు అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు ముందు జేఏసీగా ఏర్పడి ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాళ్ళు కూడా రావాలి. వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు మోడీ గారి అపాయింట్మెంట్ రావడం అనేది పెద్ద విషయం కాదు. నేను అదే అంటున్నా, మనం లేని మోడీ గారు కూడా ఉన్నాడు, వారు కూడా ఓబీసీ నేత. ఈ ఓబీసీలకి అందులో ఆర్ కృష్ణ గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్నాడు. వాళ్ళకి పెద్దగా అపాయింట్మెంట్ దొరకపోవడం అనేది ఏముండదు. నేను ఏమంటున్నా, ఇక్కడ విషయాన్ని ఇమ్మీడియట్లీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఢిల్లీలో పెడితే అది క్షేత్రం, అది యుద్ధం చేయాల్సినటువంటి ప్లేస్ అక్కడ ఉన్నది మనం. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం అయితే తప్ప ఈ రిజర్వేషన్ రాదు.
ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్న చేసినా కేంద్ర మంత్రులను ఇద్దరిని బండి సంజయ్ని కిషన్ రెడ్డిని వాళ్ళని పట్టుకొని ఎంపీలను పట్టుకొని వాళ్ళ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రతిపక్షం మీ పార్టీ అయినా ఎవరమైనా అందరం ఐక్యమై బీసీ వాటా సాధించుకోవాలన్న రిజర్వేషన్ ఎక్కువైనా తక్కువైనా కూడా చెప్తున్నా అది నీకు. నితీష్ కుమార్ ఉన్నాడు. నితీష్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి అక్కడ మనకు అలయన్స్ లో ఉన్నాడు. ఉదయపూర్ డిక్లరేషన్ లో నితీష్ కుమారే చదివిండు స్టేజ్ మీద ఏంటి రిజర్వేషన్లు పెంచుతామని. దానికి చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టిండు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు ఉన్నారు ఎన్డీఏలో. ఎందుకంటే వారు కూడా ఒప్పుకున్నట్టే. అక్కడ డిప్యూటీ సీఎం ఇద్దరు ప్లస్ నితీష్ కుమార్ గారు, నితీష్ కుమార్ ఏది బీహార్ సీఎం వారు కూడా ఉన్నారు. దానికి తేజస్వి యాదవ్ గారు మద్దతు ఉన్నది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు మద్దతు ఉన్నది. అక్కడ పోతే మనకి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మద్దతు ఉన్నది. వీళ్ళందరూ కూడా అభ్యుదయవాదులు. ఇక సంఘ సంస్కర్తల్లాగా వాళ్ళు రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు. అందులో రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఫర్ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారే ఇప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి నువ్వు బిల్లు పెట్టవా అని చెప్పేసి అడిగే పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూర్చుంటే నేను ఏమంటారు, హోటల్లో అక్కడ భోజనం చేశారు అనుకో ఢిల్లీలో అందరూ కలిసి ఒక్క పూట కూర్చొని భోజనం చేస్తే బీసీల జీవితాలు మారిపోతాయి తమ్మి. బాగుపడతాం మనము. ఇది తప్ప బీసీలు బాగుపడటానికి వేరే మార్గాలు లేవు. ఎన్ని చేసినా కూడా వీళ్ళ జీవితాల్లో మార్పు రాదు. ఉపేంద్ర అన్న మీరు అన్నది 100% నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. నేను కరెక్ట్ అంటున్నాను. మేడం గారు కూడా చూస్తారు, మనం మాట్లాడే వీక్షకులు కూడా చూస్తారు. రియల్ గా మనం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గా నువ్వు మాట్లాడుకుంటా, నేను కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా మాట్లాడుకుంటా. ఈ రోజు మనం బీసీల కోసం మాట్లాడుతున్నాం. మన ఈ ఛానల్లో చూసే వాళ్ళు కూడా రియల్ గా వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎందుకంటే కొద్దిసేపు మనం పార్టీలను పక్క పెట్టి మనం డెబిట్లో కూడా ఈరోజు ఏ డెబిట్లో కూడా ఈ విధంగా మాట్లాడారో నాకు తెలియదు. కానీ బహుశా మనం చాలా డిబేట్లలో కూడా మాట్లాడాం. కానీ ఈరోజు బీసీల కోసం మాత్రం ఐక్యంగా మనం పోరాటం చేద్దామని చెప్పాను చూసిన ఉపేంద్ర అన్న. రియల్గా నేను నిన్నైనా మీ పార్టీనైనా ఎవరినైనా అప్రిషియేట్ చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఇందాక కూడా మీరు వినలేరు ఫస్ట్ నుంచే నేను ఏ ఒక్కరిని కూడా విమర్శించడం. మేడం గారు కూడా అదే అన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరంటే మేము ప్రశ్నించాం. ఎందుకంటే ఈరోజు మాకు మద్దతు పలికిరు బీసీల కోసం. మేము బీసీ బిడ్డగా ఉన్నాం కాబట్టి పార్టీలు కొద్దిసేపు కండవాళ్ళు పక్కకు పెట్టేస్తే బీసీ కోసం కొట్లాడడానికి పార్టీలను కూడా పక్కకు పెట్టి మరి వస్తారు. ఎందుకంటే నష్టపోతున్నారు అని చెప్పి. రియల్గా రానున్న భవిష్యత్తులో కొంచెం పార్టీ సపోర్ట్లు అన్ని సపోర్ట్లు తీసుకొని బీసీల ఐక్యంతో ముందుకు పోవాలి. మీరు అన్నట్టు వాళ్ళందరూ కలిసికట్టి కూర్చొని నాయకులు అందరూ 5 స్టార్ ఓట్ల మీరు అన్నట్టు అదే జరిగితే చాలా సంతోషకరం. బీసీ బిడ్డగా నేను కూడా చాలా సంతోషపడతాను. అదే వద్దనగానే ఉరికొస్తుంది మన బీసీ రిజర్వేషన్. వాళ్ళందరూ కలిస్తే మనకి ఎంతెంత వద్దు అనుకున్నా కానీ అంతకన్నా ఎక్కువనే వస్తుంది మనకు రిజర్వేషన్. మనకు వచ్చిపోతుంది, మన తెలంగాణకు వచ్చిపోతుంది. నిజంగా ఆ విషయం మీరు చాలా సలహా కూడా ఇచ్చారు. రియల్గా మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. మీరు ఇంతటి రాహుల్ పార్టీలో నువ్వు ఏ చిన్న సమస్య వచ్చినా చిన్న అవకాశం వచ్చినా నీకు మైక్ దొరికితే నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే పార్టీలో ఉన్న బీసీ నాయకులతోటి మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడమని చెప్పాలి ఫస్ట్. 100% అన్న 100% నేను బీసీల కోసం నేను మాట్లాడతా. బీసీ పొలిటికల్ లీడర్స్ జేఏసీ. 100% పొలిటికల్ లీడర్ జేఏసీ. రైట్. ఒకటి ఇక్కడ మనం చూస్తే మరి ఉపేందర్ గారు మీరు ఏమంటారు, అన్ని పార్టీలు కలిసినప్పుడు మద్దతు తెలిపినప్పుడు మరి చట్టాన్ని చేసి దాన్ని ఆమోదించుకోకుండా ఎందుకు ప్రజలను మభ్యపెడుతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అదే అమ్మా, ఇప్పుడు ఏమంటారు, అన్ని చుట్టూ పేపనోళ్ళు ఇళ్ళే ఉన్నాయి. కోడి పుంజు పోతే మాయమైంది, వాడు ఏడుస్తా ఉన్నాడు, కోడి పోయింది అని అడుగుతున్నాడు. మరి చూసినేమో అన్ని పేపనోళ్ళు ఇళ్ళు, కోడి ఎట్టపోయిందిరా అనేది ఎవరికి అర్థం కావట్లే. ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ రోడ్ల మీద పడి మేము పోటీ పడి వస్తున్నారు. అగ్రవర్ణాల వాళ్ళు వస్తున్నారు, వేపనోళ్ళు వచ్చి మద్దతు తెలియజేసిరు, తర్వాత కోమటోళ్ళు వచ్చి మద్దతు తెలియజేసిరు. ఈబీసీలు అంటే ఎకనామికల్ గా ఓసీలలో ఉన్న ఈబీసీలు కూడా వచ్చి మద్దతు తెలియజేసిరు. అయినా ఎందుకు రావట్లేదు అని అంటే ఇగో ఇప్పుడు లేకున్నా ఏంది అంటే జరగాల్సింది పార్లమెంట్లో కాబట్టి పెట్టాల్సిన వాళ్ళు పార్లమెంట్లో పోరాటం చేయాల్సింది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దానికోసం సానుకూలంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని గనక ఆ పార్లమెంట్ లో గనక తీసుకపోతే ఇది 1 రోజు 2 రోజులు అయిపోయే సబ్జెక్టు. ఈడబ్ల్యూఎస్ గురించి ఈ దేశంలో ఒక రిప్రజెంటేషన్ కానీ, ఒక ధర్నా కానీ, ఒక సమ్మె కానీ, ఒక హర్తాల్ కానీ ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ కావాలని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఉద్యమం నడవలేదు. ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని అడిగిన సందర్భం లేదు. ఏ రాష్ట్ర శాసనసభలో బిల్లులు పెట్టిన సందర్భం లేదు. ఏ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిన సందర్భం లేదు. మరి ఎట్లా అయిందండి? ఎట్లయిందంటే పెట్టేవాడు పైన ఉంటే, బలవంతుడు పైన ఉంటే వాళ్ళ వర్గాలకి వాని మనిషికి బంతిలో ఎక్కడ కూర్చున్నా తీసుకుపోయి ముక్కలేస్తారన్నట్టు మా తెలంగాణలో శాస్త్రం ఉంటది.
బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏందిరా, వేసేవాడు మనవాడు ఉంటే సరిపే, మనం ముక్కలు పడతాయని చెప్పేసి అని అంటారు. అట్లనే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మనువాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ కాకుండా ఓపెన్ లో కూడా బ్రహ్మాండంగా చదువుకొని పైకి వస్తున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఉన్న సీట్లు కూడా పోతాయేమనే ఉద్దేశంతో వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకంతా తీసేసుకున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు గనక ఉండుంటే తీసుకుపోయే వాళ్ళు కనుక కరెక్ట్ గా తీసుకుపోయి మద్దతు చేయడానికి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక 48 గంటలనే ఆ రిజర్వేషన్ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ బీసీలకు ఎందుకు రాదమ్మా అంటే, మీరు చేయాల్సిన అంటే పెట్టాల్సిన వాళ్ళు పైన కూర్చున్నటువంటి వాళ్ళ మనసులో ఉండాలి ఫస్ట్. కాబట్టి నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ గారు కూడా బీసీ నాయకుడే కాబట్టి బీసీలకు న్యాయం చేస్తా అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా 23 ఎలక్షన్ల ముఖ్యమంత్రి బీసీ అని చెప్పేసి అన్నారు. మరి ఏదో వాళ్ళు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది? అందరికీ అన్ని రకాలుగా వాటం దక్కాలి, న్యాయం జరగాలి. ఇదే కదా సబ్కా సాత్ సబ్కా వికాస్. 50-60% ఉన్నోనికి 20% రిజర్వేషన్లు ఇచ్చి 10% ఉన్నోనికి మరి 10% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకేమో న్యాయం చేసి మాకేమో అన్యాయం చేసి ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తే మేమేమి తప్పు పట్టలే, ఎప్పుడు కూడా దాని మీద మాకు చర్చ లేదు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలు కూడా ఏమంటారంటే బీసీలకి రాలేదు ఇయ్యమని చెప్పేసి గౌరవ పెద్ద మందకృష్ణ మాదిగ గారు కూడా పెద్ద ఎత్తున ఇలా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఒక పక్కన ఓసీలలో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు కవితక్క లాంటి వాళ్ళు కూడా ఈ రోజు రోడ్డు మీద కూర్చొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ హక్కులకు దోపిడీకి పీడనకి గురి అయినరని చెప్పేసి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన బీసీల పార్టీగా నిన్న ఏర్పడ్డ టీపీఆర్ పార్టీ వాళ్ళు మల్లన్న లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ధర్నాలో పాల్గొన్నారు. నేషనల్ పార్టీగా బీజేపీ, బీఆర్ఎస్, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా మరి అందరూ వచ్చిర్రు. మరి అది రావట్లేదు అంటే దీన్ని తీసుకుపోవాల్సింది ఎక్కడ? పుండు ఎక్కడుంది, మందు ఎక్కడ పెట్టాలి? పుండు ఒక్కడ ఉంటే మందు ఒక్కడ పెడితే కాదు కదా, పుండున్న కాడనే మందు పెట్టాలి. కాబట్టి నేను ఏమంటున్నా, ఇది పార్లమెంటుకు చేరాలంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీల నాయకుల యొక్క జేఏసీ ఏర్పడి, ఈ జేఏసీలు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులు రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండి జనాభా తామేస ప్రకారం రిజర్వేషన్లకు ఒప్పుకుంటున్న రాజకీయ పార్టీల నాయకులు, అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఉన్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, మరి అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మరి ఈ రకంగా ఉన్న అక్కడ శిబు సోరెన్ గారు వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మా అక్కడ జనం ఎక్కువ ఉన్నారు, రిజర్వేషన్లు పెంచుకుంటామని చెప్పి పెండింగ్ ఉన్నది, నడుస్తున్నది. శిబు సోరెన్ గారు మరి వీళ్ళందరినీ కూడా కలుపుకుంటే నాకు తెలిసి అది పెద్ద విషయం ఏం కాదు. రేపు రాబోయే పార్లమెంట్లు సమావేశంలో అది 2 రోజుల్లోనే చట్టంగా రూపొందించి తప్పకుండా బీసీలకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చేసే వాళ్ళు అక్కడ సంతకం పెట్టే వాళ్ళతోటి చిత్తశుద్ధి ఉండాలి, కానీ వాళ్ళు లేకుండా ఈ రకంగా ఇప్పుడు 75 సంవత్సరాలలో ఈ రకంగా బీసీల జీవితాలతోటి ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు, ధర్మం కాదు, న్యాయం కాదు. వెంటనే ఈ విషయాన్ని హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించాలని, ఢిల్లీలో ఇది సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. రైట్ రాహుల్ గారు, మరి ఇవాళ బీసీ బంద్ నేపథ్యంలో మొత్తంగా బస్సులు అయితే బంద్ అయిపోయాయి. దీపావళి పండుగ సందర్భంగా కూడా చాలామంది ఊర్లలోకి వెళ్తున్న నేపథ్యంలో బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి దీనిపై ప్రభుత్వం యొక్క బాధ్యతని ఎలా చూడాలంటారు? మేడం, బీసీ బంద్ను ప్రజలు ఎలా చూడాలి? మేడం, ప్రజలు మద్దతు పలికేటోళ్ళు మద్దతు పలుకుతారు. అందులో కొందరు నచ్చని వాళ్ళు కూడా, అందులో బీసీలు ఎవరు మద్దతు పలకకుండా ఎవరు లేరు మేడం. బీసీ మద్దతు కాదండి, ప్రజలు ప్రయాణ సౌకర్యం రీత్యా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు మాత్రం మనం పొద్దుటి నుంచి చూస్తూ ఉన్నాం. మీకు క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు కూడా ఇబ్బందులు పడితే ఒక రోజు పడతారు మేడం. ఇప్పుడు ఏ ర్యాలీ కోసమైనా, సభల కోసమైనా ఇబ్బందులు పడతలేరా? నార్మల్ గా వాళ్ళ పండుగల కోసం గవర్నమెంట్ కానీ ఎవరైనా వాళ్ళకి ఏర్పాటు చేయట్లేదా? సో ఇది ఏంటంటే అన్ని పార్టీల మద్దతే, ఇది గవర్నమెంట్ మీద నింద కాదు, ఎవరిది కాదు. అందరు పార్టీల ప్రకారం అందరం కలుపుకొని ఈరోజు రాష్ట్ర బంధుగా పిలుపునిచ్చారు. సో అందులో కూడా ప్రజలు కూడా అంటారు, ప్రజల్లో కూడా బీసీలు ఉంటారు, కానీ దుష్ప్రచారాలు చేసే వాళ్ళు కొందరు ఉంటారు, కొన్ని వర్గాలకు సంబంధించిన ఉంటారు. అయితే అవుతుంది మేడం. ట్రాఫిక్ జాము అవి కామన్ బేసిక్. అవి
మేడం దాంట్లో తప్పు పట్టడం లేదు. ఇది ఎందుకంటే మనం సాధించుకున్న వాటా కోసం ఒక ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమం కోసము ఇదొక ట్రాఫిక్ అంశాలు, ఈ బస్సులు బంద్ అంశాలు, ఇది ఒక చిన్న శాంపిలే. ఇంకా ముందు ముందు మా వాటా రాకపోతే ఇంకా స్ట్రైకులేంది, బస్సులు తగలబెట్టడము, భారీ ఎత్తున మావి ఉంటాయి నిరసనలు. ఇది జస్ట్ బేసిక్ ప్రజలంటూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రచారాలు చేస్తారు. కానీ పాపం ప్రజలు కూడా అనేవాళ్ళు కొందరు ఉంటే ప్రచారం చేసే వాళ్ళు ఇంకా కొందరు ఎక్కువ ఉంటారు మేడం. దాంట్లో తప్పు పడ్డ. ఎందుకంటే ప్రజలకు కూడా ఒకటి చెప్తున్న ఒక రిక్వెస్ట్, మన వాటా మనం సాధించుకోవడం కోసం మీకు కొంచెం బాధ కలుగుతుండొచ్చు ట్రాఫిక్ లో కానీ, బస్సులు లేకుండా కానీ, మహిళలకు కానీ, ఎవరికైనా. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక్కరోజు ఓపిక పట్టడమేమో, ఈ ఒక్కరోజు ఓపిక పడితేనన్నా ఢిల్లీ కన్నా మన 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 బాధలు ఏందో, మన రిజర్వేషన్ బాధలు ఏందో తెలుస్తుంది అని చెప్పి మనందరం సహకారంతో ఈరోజు బంధుని పిలుపునిచ్చుకున్నాం. కానీ ఏదో సరదాగా కాంగ్రెస్ పార్టీ సభనో, బీఆర్ఎస్ పార్టీ సభనో, బీజేపీ సభ కోసమో కాదు మేడం. నా ఒక రిక్వెస్ట్, ఎవరైనా రాష్ట్ర ప్రజలు ఏమనుకోవద్దు. ఇది ఎందుకంటే మీరు కూడా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డా కానీ కొంచెం దానికి సపోర్ట్ చేయాలి. బీసీ రిజర్వేషన్ మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ సపోర్ట్ చేయాలి. ఆ నినాదంతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి కొంచెం మీరు ట్రాఫిక్ అంశాలు కానీ, బస్సులు కానీ, ఇతర ఏవైనా షాపులైనా వాళ్ళందరికీ మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఉద్యమం లాంటిది కానీ ఇది ఉద్యమం లెక్క పోతుంది కాబట్టి ఆ ఉద్యమం తీరుగానే మేము పోరాటం చేస్తున్నాం, అన్ని పార్టీలను కలుపుకొని. అవన్నీ గుర్తు పెట్టుకుంటారని చెప్పి ప్రజలు నా ఒక రిక్వెస్ట్. రాహుల్ రైట్. ఉపేందర్ గారు, మరి చివరిగా చూస్తే ఇది చిత్తశుద్ధి లేని ప్రజలను మభ్యపెట్టే బంద్ అని చాలా మంది అంటూ ఉన్నారు. దీనిపై ఏమంటారు ఉపేందర్ గారు? లేదండి, అందరూ కూడా ఇవాళ సబ్బండ వర్గాలు, ఇవాళ షాపులోళ్ళు కానీ, స్కూల్స్, కాలేజెస్, ఆర్టీసీ వాళ్ళు అందరు కూడా చాలా స్వచ్ఛందంగా ఒక్క బంధువు పిలిపిస్తే పొలిటికల్ జేఏసీ అని, మన బీసీ జేఏసీ అని ఏర్పడితే అందరు కూడా వాళ్ళు ముందే సెలవులు డిక్లేర్ చేసుకున్నారు. ఆర్టీసీ కూడా పాల్గొన్నది. మేము నిజంగా కూడా ఒక బీసీ ఉద్యమకారులుగా ఒక 25 ఏళ్ల నుంచి మేము బీసీ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళం. చిన్న రాష్ట్రాల గురించి పోరాటం చేసినాం. చిన్న రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న కులాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న వాళ్ళం. ఇవాళ మేము తెలంగాణలో ఉన్నటువంటి ఈ బంద్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ బీసీ సమాజం యొక్క హక్కుల కోసం తోడ్పడ్డ అందరి వర్గాలకు కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. నిజంగా చాలా గ్రేట్ మేడం. ఇవాళ మాకేందే అంటే చాలా మంది బ్రాహ్మిన్స్, నా సోదరులు అయితే బ్రాహ్మిన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడ్డరు ఈ బంద్లో. అదేవిధంగా వయసులు, నా మిత్రులు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అరే బంద్లో పాల్గొంటున్నాం, బ్రహ్మాండంగా బంద్ అవుతున్నాం, జిల్లాల నుంచి ఫోన్లు వచ్చినాయి. కాబట్టి బ్రాహ్మణ సోదరులు, వైశ్య సోదరు, మళ్ళీ రెడ్డి సోదరులు అయితే చాలా మంది బంధువుల వాళ్ళే పాల్గొన్నారు. డైరెక్ట్ మా మిత్రులు చాలా మంది ఫోన్ చేసారు, ఫోన్లు టీవీలు చూస్తూ ఇళ్ళల్లో మంచిగా అవుతుంది, చాలా ప్రశాంతంగా అవుతుంది, ఎక్కడ ఏం జరగట్లేదు, ఎలాంటి లొల్లి జరగొద్దు, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, 60 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని చెప్పి నాకు ఎంతో మంది, కనీసం ఒక 50-60 మంది రెడ్డి సోదరులు, రెడ్డి మిత్రులు ఫోన్ చేసిర్రు. కాబట్టి ఒక్కలో ఇద్దరు పిటిషన్ వేసినంత మాత్రాన అదంతా కూడా మనం పుయ్యాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది రెడ్ల దాంట్లో బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. గత చరిత్ర కూడా మనం చూసినప్పుడు వాళ్ళ నుంచి కూడా ఈ సంస్కరణలు జరిగినాయి, సమాజం అభివృద్ధిలోకి వచ్చింది. కొంత జరగాల్సి ఉండే, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ బిజినెస్ పీపుల్గా ఉన్న వాళ్ళు, అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళు ఖాళీ మాట ఇస్తే వాళ్ళందరూ కూడా బంధులు పాల్గొన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము అడిగేది మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, అగ్రవర్ణాల యొక్క హక్కులకు కానీ, వాళ్ళ ఉద్యోగం కానీ, వాళ్ళ పువ్వ కానీ, వాళ్ళకు వచ్చేటువంటి వాటా కానీ మేమేమీ అడగము, మాకు అవసరం లేదు. మాకు రావాల్సినటువంటి ధర్మంగా మా అన్నం ఏందో మేము అడుగుతున్నాం, మా హక్కులు ఏందో మేము అడుగుతున్నాం, మా ఉద్యోగాలు ఏందో మేము అడుగుతున్నాం. కానీ వేరేటోళ్ళది, ఎస్సీ ఎస్టీలది కానీ, రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో కానీ, లేకపోతే ఈడబ్ల్యూఎస్ 10% ఉన్న వాళ్ళకి దాంట్లో కానీ మేము అడగట్లేదు. ఇంకా లేనిది ఎవరికే అంటే ఇక మెజార్టీగా ఉన్న 55% దాటిన జనానికి రానిటువంటి వర్గాలకి మేము అడుగుతున్నాం. దాంట్లో కూడా బీసీలలో కూడా మళ్ళా కొంతమంది ముందున్న వాళ్ళు పెద్ద బీసీలు కూడా ఏమంటున్నారు అంటే, ఇలా ఇంకా ఫస్ట్ ఇంతవరకు అవకాశం రాని పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న వాళ్ళు ఏబిసిడి చేద్దాము, చేసిన తర్వాత కింది స్థాయిలో ఉన్నవాళ్ళు, సంచార జాతులుగా ఉన్నవాళ్ళు, ఎంబీసీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మనం తీసుకుందామని చెప్పి వాళ్ళు కూడా చాలా సహృదయంతో ముందుకు వస్తూ ఉన్నారు. అంతిమంగా ఏంటంటే ఎవరి వాటా వాళ్ళకు వస్తే ఈ దేశంలో సుభిక్షంగా, ఈ రాష్ట్రంలో సుభిక్షంగా, మరి విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశం అందరికీ సమవాటాలు జరిగితే నిజంగా అట్నే ఉండేది. ఆ సమవాటాలు జరగకనే ఇగో ఈ రోజు ఇలాంటి గలాటాలు, ఇలాంటి పంచాయతీలు, ఇలాంటి భేదాభిప్రాయాలు, ఇలాంటి మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు
పాలకులు కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఇలాంటి భేదభావాలను తొలగించడం కొరకు ఇమ్మీడియట్లీ వాళ్ళు పదవిలో ఉన్నారు, వాళ్ళకి అధికారం ఉంది, భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి దేశంలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్న పెద్దలందరితో కూర్చొని ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కనుక దొరకబడితే ఇంకా ప్రజలందరూ సుభిక్షంగా పనిచేసుకొని బతుకుతారు అనేది మా కోరిక మేడం. రైట్. ఇక ఇవాళ మీడియా డిబేట్లో పాల్గొన్నటువంటి రాహుల్ గారికి అలాగే ఉపేందర్ గారికి థ్యాంక్ యూ అండి, ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.